మళ్ళీ స్టార్ట్. రైట్. నా పేరు శ్యామల. నేను 24వ సిపిఐఎం పార్టీ మహాసభల ఆల్ ఇండియా మహాసభల సందర్భంగా టూర్ ప్రోగ్రామ్ చంద్రశేఖర్ గారు, విజయవాణి గారు కలిసి వేశారు. దానికి మన మహాసభల్ని ఎట్లాగైనా చూడాలి అనే ఉద్దేశంతో మోకాలు నొప్పులు ఉన్నప్పటికీ వాళ్ళైతే మంచిగా ఉంటుందని చెప్పి వాళ్ళతో పాటు ఆ టూర్లో పాల్గొనడం జరిగింది. ప్రత్యేకంగా మహాసభల గురించి చెప్తాను. మహాసభలు మాత్రం చాలా చాలా సక్సెస్ఫుల్గా చాలా మంచిగా చూడగలిగాము. ప్లానింగ్ ఆ తర్వాత ఆ మహాసభల పట్ల నా అభిప్రాయం ఏంటంటే చాలా బాగా జరిగినాయి, మంచిగా ఏర్పాట్లు చేశారు. లోపల మహాసభలు ఎలా జరిగినాయో అంచనాలు లేవు, పేపర్ చదువుతూనే తెలిసింది. కానీ బయట మటుకు బహిరంగ సభ ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా చేశారు. వాళ్ళు మాట్లాడిన వక్తలలో ఇద్దరు మన పినరయి విజయన్ గారు, బృందాకర్ గారు మాట్లాడింది చాలా బాగా మాట్లాడారు, అర్థమైంది. ఇంకా వాళ్ళు మాట్లాడింది అర్థం కాకపోయినా తమిళనాడు పార్టీ సెక్రటరీ బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు చాలా ఇంప్రెసివ్గా అనిపించినాయి. అసలు మొత్తానికి అక్కడికి వచ్చిన జనాలు కూడా శ్రామికులు, పేదవాళ్ళు ఆ రకంగా నాకు రాదు అందరూ చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. ఆఖరికి వర్షం పడుతున్నా సరే కుర్చీలని ఎత్తుకుని అట్లా కదలకుండా చాలామంది ఉన్నారు. ఇంకా వస్తూనే ఫ్లోటింగ్ పాపులేషన్ లాగా ఎంత పెద్ద గ్రౌండ్ అంటే అంత పెద్ద గ్రౌండ్. నేనైతే ఎంతమందో నాకు తెలియదు, కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేను అంతమంది. అన్ని కుర్చీలు ఏర్పాట్లు, ఎక్కడికక్కడ స్క్రీన్స్ అన్ని ఏర్పాట్లు చేశారు. చాలా బాగా జరిగింది. ఇది మొత్తము ఒక తమిళనాడులోనే ఒక ఊపుగా, ఒక మార్పుగా వస్తుందేమో అనే అవగాహన నాకు ఏర్పడింది. ఆ తర్వాత సెంట్రల్ కమిటీ సభ్యులు, పాలిట్ బ్యూరో సభ్యులు కూడా కొత్త వాళ్ళని తీసుకోవడం జరిగింది. చాలా మంచి నిర్ణయాలు తీసుకున్నారని కూడా తెలిసింది. తర్వాత మన పార్టీ ఆల్ ఇండియా సెక్రటరీని బేబీ గారు రావడం చాలా సంతోషంగా అనిపించింది. తెలంగాణ నుంచి కూడా 4 సెంట్రల్ కమిటీకి ఒకరు పాలిట్ బ్యూరో కదా ఎలక్ట్ అయ్యారు. చాలా సంతోషంగా ఉంది. ఇంకా టూర్కి వచ్చేటప్పటికి చంద్రశేఖర్ గారు ఇంతకుముందు చాలా అనుభవాలు ఉన్నాయి, ప్లస్ ఆయన చాలా ప్లానింగ్ అది ఉంది కాబట్టి చాలా బాగా అసలు ఎక్కడ ఏ ఇబ్బంది పడకుండా ట్రాన్స్పోర్ట్లో కానీ, హోటల్ అరేంజ్మెంట్స్ కానీ, ఎకానమీ ప్లస్ ఎకానమీతో పాటు అంటే మనం పెట్టగలిగే దీంతో అమౌంట్తో పాటు మాకు ఎక్కడ టైం వేస్ట్ అవ్వకుండా మంచి ప్లానింగ్ చేశారు. ఎక్కడికక్కడ ఏదైనా అవాంతరాలు వచ్చినా కూడా, అనుకోని అవాంతరాలు వచ్చినా కూడా వాటిని ఎట్లా అధిగమించాలి అని ఆలోచన చేసి దాన్ని మార్చి ఇంకొక రకమైన ప్లానింగ్ చేయడం జరిగింది. ఎగ్జాంపుల్ ఏంటంటే, మేము అక్కడ రామేశ్వరంకి వెళ్ళినప్పుడు మోడీ కూడా అక్కడికి వస్తున్నారని చెప్పి హడావుడి జరిగింది. మళ్ళీ వ్యాన్ రానివ్వరేమో అని ప్లాన్ అప్పటికప్పుడు మార్చేసి తీసుకోవడం జరిగింది. చాలా చక్కటి నిర్ణయాలు తీసుకున్నారు. టూర్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకొక 2 రోజులు ఎంజాయ్ చేసిన తర్వాత నాయుడు మళ్ళీ పెడతాడు. ఓకే.